హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ చేసిన టాపిక్ గురించి తెలుసుకుందాం. ఇంటీరియర్ వర్క్స్కి ప్లైవుడ్ బెటర్ చాయిసా, డబ్ల్యూపీసీ బెటర్ చాయిసా తెలియజేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనం ప్లైవుడ్కి డబ్ల్యూపీసీకి ఉన్న మేజర్ డిఫరెన్సెస్ తెలుసుకొని ఏ మెటీరియల్ ఎక్కడ యూజ్ చేయవచ్చో తెలుసుకుందాం. ముందుగా మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో రెగ్యులర్గా ఇంటీరియర్ డిజైన్ గురించి, ఇంటీరియర్ డిజైన్లో యూజ్ చేసే మెటీరియల్ గురించి, హోమ్ డెకరేటింగ్ ఐడియాస్ గురించి, లేటెస్ట్ కిచెన్ అప్లయన్సెస్ గురించి, ఇంటీరియర్ డిజైన్ సాఫ్ట్వేర్స్, ట్యుటోరియల్స్ వీడియోస్ గురించి రెగ్యులర్గా షేర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ప్లైవుడ్కి డబ్ల్యూపీసీకి ఉన్న ఫీచర్స్ గురించి తెలుసుకొని ఏ మెటీరియల్ ఎక్కడికి సూట్ అవుతుందో తెలుసుకుందాం. ప్లైవుడ్ మరియు డబ్ల్యూపీసీ రెండు ఫర్నిచర్ మేకింగ్లో మరియు ఇంటీరియర్ వర్క్స్లో ఉపయోగిస్తారు. ఈ రెండు మెటీరియల్ పర్పస్ ఒకటే అయినప్పటికీ వాటి కంపోజిషన్, ప్రాపర్టీస్ అండ్ వినియోగాలలో స్పష్టమైన తేడాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కంపోజిషన్. ప్లైవుడ్ని థిన్ వుడ్ వెనీర్స్ని ఒకదానిపై ఒకటి ప్లేస్ చేసి బాండింగ్ చేస్తారు. దీని స్ట్రెంగ్త్ కోసం ప్రతి లేయర్ని ఆల్టర్నేటింగ్ గ్రెయిన్స్లో ప్లేస్ చేస్తారు. ఈ లేయర్స్ని బాండింగ్ చేయడానికి పిఎఫ్ లేదా యూఎఫ్ రెజిన్స్ని యూజ్ చేస్తారు. డబ్ల్యూపీసీ వుడ్ ఫైబర్స్, ప్లాస్టిక్ అండ్ ఎడిటివ్స్ని మిక్స్ చేసి తయారు చేస్తారు. ఇది పూర్తిగా సింథటిక్ అయినప్పటికీ దీనిలో కొంతమేరకు 15% వుడ్ కాంపోనెంట్స్ కలిగి ఉంటుంది. సెకండ్, స్ట్రెంగ్త్ అండ్ డ్యూరబిలిటీ. ప్లైవుడ్ క్రాస్ లేయర్ బాండింగ్ వల్ల ప్లైవుడ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. లోడ్ బీరింగ్ అప్లికేషన్స్కి ప్లైవుడ్ బెటర్ చాయిస్. ఎక్కువ రోజులు వాటర్కి ఎక్స్పోజ్ అయితే బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. డబ్ల్యూపీసీ ప్లైవుడ్తో పోలిస్తే కొంచెం తక్కువ బలంగా ఉంటుంది కానీ ఎక్కువ మన్ని కలిగిస్తుంది. డబ్ల్యూపీసీ రెసిస్ట్ బెండింగ్, క్రాకింగ్ అండ్ స్ప్లిట్టింగ్ డ్యూ టు ఇట్స్ సింథటిక్ ప్రాపర్టీస్. వాటర్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే ఏరియాస్ అయిన కిచెన్స్, వాష్రూమ్స్కి డబ్ల్యూపీసీ పర్ఫెక్ట్ చాయిస్. మూడో పాయింట్, వాటర్ రెసిస్టెన్స్. ప్లైవుడ్ సాధారణ ప్లైవుడ్ నీటిని తట్టుకోలేని కారణంగా తడిలో బెండ్ అవుతుంది. అలానే వాటర్కి అటాక్ అయినప్పుడు డీలామినేట్ అవుతుంది. సో దీంట్లో స్పెషల్ గ్రేడ్స్ ఉంటాయి, బీడబ్ల్యూపీ అండ్ మెరైన్ గ్రేడ్. ఈ ప్లైవుడ్ని వాటర్ ప్రూఫ్ ఎడిసివ్స్ని యూజ్ చేసి బాండింగ్ చేస్తారు కాబట్టి ఇవి వాటర్ని రెసిస్ట్ చేస్తాయి. డబ్ల్యూపీసీ ప్లాస్టిక్ కంటెంట్ యూజ్ చేసి తయారు చేయడం వల్ల దీనికి 100% వాటర్ ప్రూఫ్ ఉంటుంది. సో బెండ్ అవ్వడం, డీలామినేట్ అవ్వడం వంటి సమస్యలు ఈ డబ్ల్యూపీసీకి ఉండవు. ఫోర్త్ వన్, టెర్మైట్ రెసిస్టెన్స్. ప్లైవుడ్కి టెర్మైట్ అటాక్ అవ్వకుండా కెమికల్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. డబ్ల్యూపీసీకి అదనపు ట్రీట్మెంట్ అవసరం ఉండదు. డబ్ల్యూపీసీ న్యాచురల్గానే టెర్మైట్ రెసిస్టెన్స్ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఫిఫ్త్ వన్, అపిరెన్స్ అండ్ ఫినిష్. ప్లైవుడ్కి న్యాచురల్ వుడ్ గ్రెయిన్ అపిరెన్స్ ఉండడం వల్ల ఇది ఫర్నిచర్కి, డెకరేటివ్ ఐటమ్స్కి బెటర్ చాయిస్. పాలిష్ లేదా లామినేషన్ ద్వారా హై అండ్ ఫినిష్ వస్తుంది. డబ్ల్యూపీసీతో కంపేర్ చేస్తే ఇట్ ఆఫర్స్ బెటర్ యాస్థెటిక్స్. డబ్ల్యూపీసీ ప్లైవుడ్ మాదిరిగా దీనికి న్యాచురల్ వుడ్ గ్రెయిన్స్ ఉండవు. సర్ఫేస్ బాగా స్మూత్గా ఉండడం వల్ల లామినేట్ కానీ పెయింట్ కానీ చేసేటప్పుడు ప్రీ వర్క్ చేయవలసి ఉంటుంది. సిక్స్త్ వన్, వర్కబిలిటీ. ప్లైవుడ్ని కట్ చేయడం, స్క్రూ వేయడం మరియు డిజైన్ చేయడం సులభం, కానీ కట్ చేసే సమయంలో స్ప్లింటర్లు అవ్వవచ్చు. సో జాగ్రత్తగా కేర్ చేయవలసి ఉంటుంది. డబ్ల్యూపీసీని కట్ చేయడం సులభమే కానీ క్లీన్ కట్ కోసం ప్రత్యేకమైన టూల్స్ అవసరం. స్ప్లింటర్లు కాకుండా సేఫ్గా ఉంటుంది. స్క్రూలు లేదా ఎడిసివ్స్ ఉపయోగించి ఫిక్స్ చేయవలసి ఉంటుంది. సెవెంత్ వన్, ఎకో ఫ్రెండ్లీనెస్. ప్లైవుడ్ న్యాచురల్ వుడ్తో తయారైనప్పటికీ చెట్ల కటింగ్ వల్ల ఎన్విరాన్మెంట్పై ప్రభావం ఉంటుంది. సో దిస్ ఈజ్ నాట్ ఎకో ఫ్రెండ్లీ. డబ్ల్యూపీసీ రీసైకిల్ ప్లాస్టిక్ మరియు వుడ్తో తయారు చేయబడింది కాబట్టి పర్యావరణ అనుకూలమైనది. పూర్తిగా రీసైకిల్ చేయగలిగేది కానీ బయోడిగ్రేడబుల్ కాదు. ఎయిత్ వన్, కాస్ట్. ప్లైవుడ్లో మనకి 3 గ్రేడ్స్ అందుబాటులో ఉంటాయి: ఎంఆర్, బీడబ్ల్యూఆర్, బీడబ్ల్యూపీ. ఎంఆర్, బీడబ్ల్యూఆర్ ప్రైస్ వచ్చేసి డబ్ల్యూపీసీ కన్నా తక్కువగా ఉంటుంది. బట్ వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ అయిన బీడబ్ల్యూపీ మనం ఎంచుకుంటే ఇది ఈక్వల్గా డబ్ల్యూపీసీ ఎంతైతే ఉంటుందో అంతే ఉంటుంది. బట్ డబ్ల్యూపీసీ ఇనిషియల్గా ఎక్కువ ప్రైస్ ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుంది. ప్లైవుడ్కి డబ్ల్యూపీసీకి ఉన్న మేజర్ పాయింట్స్ కంపేర్ చేసి చూసాం కదా. ఇప్పుడు మనం ప్లైవుడ్ బెస్ట్ చాయిసా, డబ్ల్యూపీసీ బెస్ట్ చాయిసా తెలుసుకుందాం. సో ఫైనల్ నోట్ వచ్చేసి, చూస్ ప్లైవుడ్ ఇఫ్ స్ట్రెంగ్త్, యాస్థెటిక్స్ అండ్ బడ్జెట్ ఆర్ యువర్ ప్రియారిటీస్. ప్లైవుడ్ ఈజ్ బెస్ట్ ఫర్ ఫర్నిచర్, పార్టిషన్స్ అండ్ లోడ్ బీరింగ్ అప్లికేషన్స్. Choose WPC if water resistance, durability and low maintenance are your priorities.
It is ideal for kitchens, washrooms and outdoor use.